హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో మనకి వేసవకాలం మందార మొక్కలు మిల్లీబగ్స్ పట్టేసి విపరీతంగా పురుగులు పట్టేస్తాయి. చెట్టు నిండా తెల్లపిండి పురుగులు. ఆ పురుగులు పోగొట్టడానికి నేను ఇంట్లో దొరికే ఒక ఫెర్టిలైజర్ తయారు చేస్తున్నాను. చాలా ఈజీగా పోతుందన్నమాట. నేను ఈ విధంగా చేస్తే నాకు అసలు ఒక 3 డేస్లోనే చెట్టుని ఒక్క తెల్ల పురుగు కూడా లేదు. అదే మిల్లీబగ్స్ అసలు నీట్గా అయిపోయిందనమాట. కుండీల్లో ఉన్నవాళ్ళు వేరేలా చేసుకోవాలి. కింద పెద్ద చెట్లు అయితే ఈ విధంగా చేస్తేనే పెద్ద చెట్లు కవర్ అవుతాయి అన్నమాట, లేకపోతే చచ్చిపోతాయి. ఇది చూడండి, మా గార్డెన్లో ఇది తెల్ల మందారం ఎంత పువ్వు పూస్తుందండి. అసలు ఊరి నుంచి వచ్చేటప్పటికి నాకు ఈ చెట్టు చూస్తే ఏడుపు వచ్చిందనమాట. చచ్చిపోయిందేమో అనుకున్నాను నేను. చూడండి ఎంత దారుణంగా పట్టేసాయో. ఇవి చీమలండి, నల్ల చీమలు ఉంటాయి కదా, చీమలు పట్టేసి అలా గుడ్డులు పెట్టేస్తాయి అన్నమాట. చూడండి, అవన్నీ నల్ల చీమలు గుడ్లు పెట్టేసి దారుణంగా. అవే కాకుండా పక్క చెట్లన్నీ తినేస్తుంటాయి. మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మిల్లీబగ్స్ పట్టిన వెంటనే ఇంకా చెట్లు చచ్చిపోతాయి. ఆకు అడుగున పడతాయి. అవి అడుగు నుంచి అలా కొమ్మలను తినుకుంటూ వచ్చేస్తాయి అన్నమాట. చూసారా ఎలా ఎండిపోయా. అసలు మంచి మందారాలండి. వాకింగ్కి వెళ్ళొచ్చి ఈయన నేను ఇంకా పట్టుకున్నాం. గార్డెన్లో దిగి కొమ్మలన్నీ కట్ చేసేస్తున్నాం అనమాట. ఒక 4 రోజులు చూసాను ఎవరైనా దొరుకుతారేమో పనివాళ్ళు చేయిందామని. ఎవరు దొరకలేదు. ఇంకా చూస్తుంటే చెట్లు చచ్చిపోతున్నాయి. అందుకని మేమే కట్ చేస్తామన్నమాట. ఈ పెద్ద చెట్లు కదా ఎలా పట్టేసాయి చూడండి. కొమ్మంతా చూసారా ఎలా పట్టేసిందో, మొత్తం తినేస్తున్నాయి అన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళి పురుగులాగా తినేస్తాయి, చెట్లన్నీ చచ్చిపోతాయి అన్నమాట. నేను చెట్లు ఏంటంటే ఈ విధంగా అసలు మనం గడ్డి కోసినట్టు కోసేస్తాను, ఇంకా ఆలోచించకుండా. ఒక పక్క జాలేసింది కానీ పెద్ద మొక్కలు కట్ చేయడానికి మనసు ఒప్పలేదు. కాకపోతే ఇంకా తప్పదు, చచ్చిపోయి దానికన్నా ఇలా చేసుకోవడమే బెస్ట్ కదా. చూడండి ఇలా కట్ చేస్తానన్నమాట. ఎంత పెద్ద పెద్ద కొమ్మలు, అసలు చాలా బాధ అనిపించింది ఈ కొమ్మలను కట్ చేస్తుంటే. నేను ప్రహరీ పైకి రావాలని ఇంత హైట్ ఎదిగాయని ఎంతో హ్యాపీగా ఉండే టైంలో ఇలా మిల్లీబగ్స్ పట్టేస్తాయి అన్నమాట. అది చచ్చిపోతున్నాయని ఇంకా అలా కట్ చేసేస్తున్నాం మొత్తం. చూడండి ఈ విధంగా మొత్తం చెట్టు అంతా కట్ చేసేసానండి. నేను కొంచెం మొదలకు అలా ఉంచానన్నమాట. చూడండి ఎలా కట్ చేసేసామో మొత్తం. ఇంకా అసలు చాలా బాధ అనిపించింది కానీ తప్పలేదు అలా కట్ చేయడం. అలా కట్ చేయకపోతే కానీ వాటిని కాపాడుకోలేము. ఇది ఎల్లో కలర్ మందారం. ఇది కొంచెం బెటరే, బాగానే ఉంది. పెద్ద చెట్లకు పట్టాయి కానీ దీనికి పట్టలేదు. అందుకని దీన్ని కదపలేదు అనమాట. సాధారణంగా ఎల్లో కలర్ గమ్ముని దొరకవు కదా మనకి. రేఖ మందారాలు అయితే ఎక్కడైనా దొరుకుతాయి కానీ ఈ ముద్ద మందారం గమ్ముని దొరకవు అన్నమాట. నర్సరీలో కూడా ఒక్కొక్కసారి దొరకవు. చూడండి చెట్లన్నీ ఈ విధంగా కట్ చేసేసుకున్నాం. చూసారు ఎలా మోడల్లాగా చేస్తాను. ఇది మొన్నే వేసానండి చక్కగా. ఎంత బాగుంది చూడండి, స్కిన్ కలర్ భలే వచ్చింది. ఫస్ట్ పువ్వు అన్నమాట ఇది. అసలు చెట్టు చూడండి ఎంత హెల్తీగా వచ్చిందో. దాన్ని కూడా పట్టేస్తున్నాయి అన్నమాట. కొంచెం ఆకులు చూసాను కానీ మొక్కనైతే కట్ చేయలేదు. చూడండి ఎంత హెల్తీగా వచ్చిందో, ఎంత బాగా వచ్చిందో మొక్క అయితే. ఇంకా ప్రహరీ పక్క అంతా నేను మందారాలు వేసుకున్నాను. ఏంటంటే నాకు పైకి అందుతాయి అనేసి నేను మందారాలు వేసుకున్నాను. కానీ ఇలా మిల్లీబగ్స్ పట్టేసే వేసవకాలం భయపడుతూనే ఉన్నానులేండి మిల్లీబగ్స్. ఈ విధంగా కట్ చేసేసుకుని ఆకులు కూడా దూసేసి చెట్ల కింద తవ్వేసుకున్న తర్వాత మనకి చీమల మందు ఉంటుంది కదా, మొదలంతా చీమల మందు వేసేసాం. ఎందుకంటే వేరుకు కూడా మనకి గుడ్లు పెట్టేసింది కిందంతా. తవ్వినప్పుడు అయితే వేర్లకు కూడా గుడ్లు వచ్చేసాయి అనమాట. ఫస్ట్ చీమల మందు వేసేసాం. మనకి గమేషన్ దొరుకుతుంది కదా, అది పట్టుకొచ్చి వేసేసాం. మట్టి తవ్వుతుంటే చీమల గుడ్లు వస్తున్నాయి అన్నమాట. అందుకనే చీమల మందు వేసాను. లేకపోతే చిన్న మొక్కలకైతే వెయ్యక్కర్లేదు. చిన్న మొక్కలకైతే లైట్గా ఇలా నలిపేసి మనకి ఈ లిక్విడ్ స్ప్రే చేసేస్తే సరిపోతుంది. చూడండి అన్నిటికీ ఇలాగా కన్నాలు చూసారా, చెట్లు మొదల కన్నాలు అయిపోయిందనమాట. అవి ఏంటో కన్నాలు పెట్టాయి. మాకు భయం వేసింది కూడా, ఏ పాములు ఉంటాయి ఏటనేసి. కానీ అన్నిటి మీద గమేషన్ జల్లేసాం. గమేషన్ జల్లితే ఏంటంటే మొత్తం గుడ్లు కూడా పోతాయి అన్నమాట. జల్లేసి ఒక రోజంతా వదిలేసాం అలాగా. చూడండి వేసేసి ఒక రోజంతా వదిలేసాం అన్నమాట. అసలు ముద్దు మందారాలు, రేఖ మందారాలు మంచి కలర్స్ ఉన్నాయండి. చాలా కలర్స్ ఉన్నాయి నా దగ్గర అయితే. ఎంత పువ్వు పూసిందో ఈ సంవత్సరం నాకు. ఒక రోజు అయిన తర్వాత మరుసటి రోజు నేను వాటర్తో ఒకసారి చెట్టు అంతా కొట్టేసాను అనమాట. అది క్లిప్ తీయలేదు, మిస్ అయింది.
ఆ చెట్టు అంతా వాటర్ వేసేసాను, కొట్టేసాను అనమాట. మళ్ళీ ఎక్కువ ఉంటే చచ్చిపోద్దేమని భయం వేసి వాటర్తో స్ప్రే చేసాను మొత్తం చెట్లన్నీ. అప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకి కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, ఒక 2 డేస్ పర్మెంటేషన్ చేసాం ఇది కిచెన్ వేస్ట్ అంతాను. ఇప్పుడు దాంట్లో వేసేసుకున్న తర్వాత దాని నిండా వాటర్ పోసేస్తున్నాము. ఒక బకెట్కి 5 బకెట్లు వాటర్ పోసుకోవాలి. ఇలా దీని నిండా వాటర్ పోసేసుకుని అప్పుడు ఒక్కొక్క మొక్కకి వేసేసుకోవడమే. ఇలాగా మనకి కిచెన్ వేస్ట్ బాగా ఉపయోగపడుతుందండి ప్రతి మొక్కకు కూడా. నా గార్డెన్లో అయితే అసలు బాగా ఉపయోగపడుతుంది. నేను అసలు ఒక్క చిన్న అన్నం మెతుకు కూడా బయటపడేను. అన్నీ ఒక బకెట్లో వేసుకుని పర్మెంటేషన్ అయిన తర్వాత ఇలా ఒక బకెట్కి 5 బకెట్లు వాటర్ కలుపుకొని మొక్కలకి స్ప్రే మొక్కలకి వాటర్ చేస్తానన్నమాట. ఇలా వేసేస్తాం మొదల. మన గౌరి అన్ని మొక్కలకి చక్కగా వేసేసింది. చాలా హెల్ప్ గౌరి అయితే నాకు ఇవన్నిటికి, మొక్కలకు కూడా సాయం చేస్తుంటుంది అనమాట. మొక్కలన్నిటికి నీళ్ళు పోయడం, కనకాంబరం పూలు వస్తే మరి కోసుకుంటుంటుంది. పువ్వులు వచ్చినా ఏవచ్చినా నేనేమి వద్దన్న అనమాట. కోసుకుంటానమ్మంటే కోసుకో అంటాను. అందుకనే నాకు హెల్ప్ చేస్తుంటుంది మొక్కలకి. ఈ విధంగా అన్ని మొక్కలకి వాటర్ పోసేసింది మొత్తం. ఈ ఫెర్టిలైజరు మనకి ఫ్రీగా దొరుకుతుంది. శుభ్రంగా మొక్కలకు కూడా చాలా హెల్తీ అండి. అన్ని మినరల్స్ మొక్కలకు కావాల్సినవన్నీ వీటిలో ఉంటాయి. చక్కగా వస్తుంది మొక్కలన్నీ కట్ చేసుకున్నాం కదా. ఈ ఫెర్టిలైజర్ వల్ల త్వరగా చిగుర్లు వచ్చేసాయి నాకు. చూడండి, మొదలంతా తవ్వించేసామన్నమాట. శుభ్రంగా తవ్వించుకున్నాకే ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ వేసుకుంటే మొక్కకు బాగా అందుతుంది. ఇవన్నీ చేయడానికి చాలా టైం పట్టిందనమాట. మొక్కలు కట్ చేసుకుని మిల్లీ బగ్స్ ఇంకా ఈ కొమ్మలకు ఉండిపోతే చేత్తో నలిపేశాను. వాటర్ కూడా వేసాను, ఫోర్స్గా కొట్టేసాను అనమాట వాటరు. అప్పుడు కొంచెం నీట్గా అయిపోయింది మొక్కలు. చాలా శుభ్రంగా అయిందనమాట. చూడండి, ఎక్కడ మొక్క కనిపించట్లేదు. ఇప్పుడు ఫెర్టిలైజర్ తయారు చేసుకుందాం. ఇది రైస్ వండుకుంటాం కదా, వార్చుకున్న గంజి ఉంటుంది కదా, ఆ గంజి తీసుకోవాలి. ఆ గంజి ఎవరు వార్చుకోలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటి, మన గంజి పౌడర్ ఉంటుంది కదా, గంజి పౌడరు కొంచెం ఉడకబెట్టుకుని, లేకపోతే సగ్గుబియ్యం అయినా ఉడకబెట్టుకుని ఆ ఫెర్టిలైజర్ వాడచ్చు. అది గంజి బదులు అది తీసుకోవచ్చు అనమాట రెండును. ఇప్పుడు దీంట్లో మనం పసుపు అండి, ఇది పసుపు తీసుకుంటాను. ఒక 2 స్పూన్లు పసుపు వేసుకుందాము. నెక్స్ట్ సాల్ట్. ఇది వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉంటుంది కదా, సర్ఫ్ లిక్విడ్, ఆ లిక్విడ్ వేసుకోవాలి. చూడండి, పసుపు వేసుకోవాలి. దాంట్లో గంజిలో పసుపు వేసుకోవాలన్నమాట. మనకి రైస్ వేడివేడి దాంట్లోనే వేసుకోవాలి. ఈ ఫెర్టిలైజర్ ఏంటంటే మంచి ఎండ ఉన్నప్పుడే చేయాలండి. నీడ వర్షం పడుతుంది, మేఘం ఉన్నప్పుడు ఈవినింగ్ ఆ టైంలో చేయకూడదు. మంచి 10-10:30 టైంలో మంచి ఎండ వస్తుంది కదా, ఆ టైంకి వేసుకోవాలి. ఎండ ఉన్నప్పుడే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు పసుపు ఉప్పు వేసాం కదా, దాన్ని శుభ్రంగా కలుపుతున్నాను. నెక్స్ట్ ఇది సర్ఫ్ లిక్విడ్ ఉంటుంది కదా, మన వాషింగ్ మిషన్లో లిక్విడ్ కొనుక్కుంటాం కదా, అదనమాట. అది ఒక అరమూత వేసుకున్నాను. చూడండి, ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇదైనా షాంపూ కూడా వేసుకోవచ్చు, దీని బదులు షాంపూ కూడా బాగా పనిచేస్తుంది అనమాట. చూడండి, ఈ లిక్విడ్ ఇలా శుభ్రంగా కలిపేసుకున్న తర్వాత గార్డెన్లోకి పట్టుకెళ్ళి స్ప్రే చేసుకుందాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మంచి ఎండ ఉండాలి. ఇప్పుడు చూసారా ఎంత ఎండ ఉందో, చాలా ఎండ ఉందన్నమాట. టైం 11:30 అయింది ఇది స్ప్రే చేసినప్పటికీ. మంచి ఎండ ఉంది, ఎండలోనే స్ప్రే చేయాలి. ఎందుకంటే ఇది గంజి కదా, గంజి ఈ లిక్విడ్ స్ప్రే చేసినప్పుడు ఆ ఎండకి అదంతా ఎండిపోయి మీకు అసలు ఏమన్నా పురుగులు పాకాలన్నా పైకి వెళ్ళనివ్వదన్నమాట. అది అలా అతుక్కుపోతాయి, మిల్లీ బగ్స్ అన్నీ కొమ్మలకు అలా అతుక్కుపోతాయి. నేను 2 లీటర్ వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నాను. దాని క్యాప్కి హోల్స్ పెట్టుకోవాలి, చిన్న చిన్న హోల్స్. మన స్టవ్ మీద ఏదైనా మేకు పట్టుకొని అది కాల్చి హోల్స్ ఇలా పెట్టేయాలన్నమాట. చూసారా ఎలా హోల్స్ ఉన్నాయో? ఆ హోల్స్ పెట్టుకున్న తర్వాత బాటిల్లో ఈ లిక్విడ్ అంతా దాంట్లో వేసేసుకోవాలి. చూడండి, మొత్తం లిక్విడ్ అంతా వేసేసుకోవాలి. అది 2 లీటర్స్ పట్టిందనమాట. మొత్తం అంతా వేసేసాను. మన బాస్కో చూడండి, మూతంతా ఎలా చేసుకున్నాడు, పొట్టు వెదవ. నేను ఏం చేసినా నా వెనకాల ఫాలో అయిపోతాడు, ఆ మట్టిలో తిరిగేస్తున్నాడు అనమాట. చూసారా, లిక్విడ్ ఇలాగ అయింది. ఈ లిక్విడ్ని మనం ప్రతి కొమ్మకి వెయ్యాలి, ఇలా స్ప్రే చేసేయాలన్నమాట. చూసారా ఎంత బాగా వస్తుందో, హోల్స్ పెడితే మొత్తం మొదలకు కూడా వేసుకోవాలి.
చూడండి ఎంత చక్కగా అవుతుందో. మొదలంతా వేసేయాలన్నమాట. అసలు భలే పనిచేస్తుందండి. ఎండలోనే వేయాలి, గుర్తుపెట్టుకోండి. వర్షం వచ్చినప్పుడు, మేఘం పట్టినప్పుడు అలాంటప్పుడు ఈ లిక్విడ్ వేసినా వేస్టే. మంచి ఎండ ఉన్న టైంలోనే ఈ లిక్విడ్ స్ప్రే చేసుకోవాలి. చూసారా, ఒక రోజు ఉంచేసాను నేను. చక్కగా చిగురులు వచ్చేసి చూడండి, మొత్తం ఆకులన్నీ దూసేసి కొమ్మలన్నీ కడిగేసాను అనమాట. దానివల్ల ఇంక అసలు ఒక్క పురుగు కూడా లేదండి. మిల్లీబగ్స్ ఒక్కటి కూడా లేదు. చెట్లన్నీ నీట్గా అయిపోయాయి. కానీ నేను అది కొమ్మలు కట్ చేసిన తర్వాత వర్షం పడిందనమాట. వర్షం పడినప్పుడు నాకు హ్యాపీ అనిపించింది. మొత్తం ఎండలు ఎక్కువ ఉంటే చెట్లు వాడిపోతాయి కదా కట్ చేసినప్పుడు. కానీ భయం వేసింది. లక్కీగా కట్ చేసిన మరుసటి రోజు నుంచి వర్షం పడింది. అన్ని మొక్కలకి ఇలా స్ప్రే చేసేసుకుంటున్నాం. మొదల నుంచి స్ప్రే చేయాలి. చూడండి చక్కగా ఎంత ఫోర్స్గా వస్తుందో. నాకు అన్ని మొక్కలకి 2 లీటర్స్ సరిపోయిందనమాట. మనం దాన్ని బట్టి గంజి తీసుకోవాలి. స్టార్టింగ్లోనే ఎక్కువ మొక్కలు ఉంటే ఎక్కువ గంజి తీసుకోవాలన్నమాట. ఈ గంజి వల్ల, పసుపు వల్ల అసలు బాగా పనిచేస్తుంది. లిక్విడ్ మనం సర్ఫ్ లిక్విడ్ వేసాం కదా, అది కూడా బాగా పనిచేస్తుంది అనమాట. సాల్ట్ అయితే ఇంకే పురుగుని రానివ్వదండి. దాని మీద పడిన వెంటనే చచ్చిపోతాయి సాల్ట్ వల్ల. చూడండి మొక్క అంతా ఇలా వేసేసుకోవాలి. ఈ బాస్కో గడు ఒకడు అదేంటో ఎల్లో కలర్ ఉంది చూసేద్దామని వెళ్ళిపోతున్నాడు వాడు. చూడండి ఆకులు ఉన్నదానికి ఆకు తిప్పి కూడా వేసుకోవాలి. అందుకే ఆకులు దూసేసి, మిల్లీబగ్స్ ఉన్నప్పుడు ఆకులు దూసేసి ఎప్పుడైనా ఈ లిక్విడ్ స్ప్రే చేస్తే ఇంకా మొక్కకి అసలు ఉండవు. లేకపోతే అడుగు బాగా నుండిపోతాయి ఆకులకి. వర్షాలు పడడం వల్ల చూడండి చక్కగా చిగుర్లు కూడా వచ్చేసాయి మందార చెట్లు. అన్నిటికీ ఇలాగే స్ప్రే చేసుకోవాలి. ఎలాంటి మిల్లీబగ్స్ అయినా వస్తాయండి. మన ఏంటిది చిక్కుడు పాదుకి ఎక్కువ పడుతుంటే బ్లాక్ పురుగులు, వాటికి కూడా వేసాం మేము. చిక్కుడు పాదుకు కూడా వేసుకోవచ్చు ఇదే లిక్విడ్. కొన్ని చిన్న మొక్కలకి ఏంటంటే దీంట్లో సాల్ట్ కలిపాం కదా, చిన్న చిన్న మొక్కలకు వేయకూడదు. సాల్ట్ వల్ల మొక్కలు కూడా చచ్చిపోతాయి అన్నమాట. ఈ పురుగుల వల్ల నేను సాల్ట్ కలిపాను. ఈ మిల్లీబగ్స్ చచ్చిపోతాయి సాల్ట్ వల్ల. సాల్ట్ కానీ జలగలు ఉన్నాయి, ఎక్కడైనా జలగలు ఉంటాయి కదా, జలగలకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. అసలు నత్తలు ఒకటి, జలగలు ఒకటి మొక్కల్లో ఉంటుంటాయి కదా, వాటికైతే ఇంక అసలు రామబాణమే అన్నమాట. ఇది అంత బాగా పనిచేస్తుంది. మంచి లిక్విడ్ ఇది. నేను చెప్పడం కాదు, ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు చెప్పండి అది పనిచేస్తుందో లేదన్నది. ఎందుకంటే నేను ఎప్పుడు పురుగులు పట్టినా ఈ లిక్విడే వాడతాను. మిల్లీబగ్స్ పట్టినా ఈ లిక్విడ్ స్ప్రే చేసిన తర్వాత 2 డేస్ అసలు వాటర్ వేయకూడదు. ఆ మొక్క ఏంటంటే చక్కగా కొమ్మంతా బిగిసిపోయి మిల్లీబగ్స్ అన్నీ చచ్చిపోతాయి. చక్కగా చూడండి, కిచెన్ వేస్ట్ అన్నీ వేసాం కదా, మంచి చిగుర్లు వచ్చేస్తున్నాయి. ఈ విధంగా చేస్తే ఎలాంటి మిల్లీబగ్స్ అన్నా పోతాయి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ లిక్విడ్ మిల్లీబగ్స్ పోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం ఇంట్లో ఉన్న దానితో మిల్లీబగ్స్ పోవడానికి ఈ లిక్విడ్ తయారు చేసుకుంటే చక్కగా ఉపయోగపడుతుంది. ఎలాంటి పురుగులన్నా, ఎలాంటి మిల్లీబగ్స్ అన్నా పోతాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో ఎలా ఉంది? నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.